ఇన్ని చేసుకున్నా కూడా ఒక మేజర్ టోర్నీకి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా అనేది చాలా చిన్న టీమ్ గా మిగతా టీమ్స్ కనిపిస్తుంది, ముఖ్యంగా నాకౌట్స్ లో. కొన్నిసార్లు గ్రూప్ స్టేజెస్ లో నమీబియా గానీ, నెదర్లాండ్స్ గానీ, మొన్న నెదర్లాండ్స్ టీమ్స్ గానీ, కొన్ని టీమ్స్ అయితే సౌత్ ఆఫ్రికాని చాలా ఈజీగా ఓడించేస్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు కేవలం ప్రజలను ఓవర్కమ్ చేయలేకపోవడమే. వాళ్ళు బ్యాన్ అయ్యి వచ్చాక 92 లో ఫస్ట్ టైం మళ్ళీ వాళ్ళు వరల్డ్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ 92 లో వాళ్ళు ఫైనల్స్ కి వెళ్ళాలి. అక్కడ ఫస్ట్ టైం మిస్టేక్ జరిగింది. తర్వాత 99 లో వాళ్ళు స్కోర్ ని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకోవడం అక్కడ ఒక మిస్టేక్ జరిగింది. సో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టై అయ్యి మ్యాచ్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఆస్ట్రేలియా ఫైనల్స్ కి వచ్చారు. ఆ తర్వాత ఏది చూసుకున్నా కూడా సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్స్ వరకు వస్తుంది కానీ ఫైనల్స్ కి రావడం లేదు. 2019 వరల్డ్ కప్ లో మనం చూసాం, సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ ఫైనల్స్ కి వచ్చే స్టేజ్ నుంచి న్యూజిలాండ్ ని ఫైనల్స్ కి పంపించే స్టేజ్ కి ఎలా వచ్చింది, వాళ్ళు ఆ టైంలో ప్రజల్ని ఎలా ఓవర్కమ్ చేయలేకపోయారు. ఈవెన్ ఏబీ డివిలియర్స్ కూడా రన్అట్ కరెక్ట్ గా చేయలేకపోయాడు. అంటే సో ఇంత ప్రెజర్ ని వాళ్ళు ఫీల్ అవుతూ ఇన్నిసార్లు ఫైనల్స్ రాకుండా ఆగిపోయారు.